వృషభ రాశివారు మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఒక శుభవార్త ఈ మే 11, 12, 13, 14 తేదీల్లో మీ జీవితంలోకి రావచ్చు. ఇప్పటివరకు ఆగిపోయిన పనులు కదలబోతున్నాయి. మీ అదృష్ట చక్రం నెమ్మదిగా తిరగడం ప్రారంభమైంది. కాని ఈ 4 రోజుల్లో మీరు చేసే ఒక చిన్న తప్పు కూడా పెద్ద నష్టానికి కారణం కావచ్చు. ఈ వీడియోలో నేను చెప్పబోయే విషయాలు సాధారణ రాశిఫలాలు కావు. మీ జీవితంలో జరగబోయే కీలక మార్పులు. ఏ రోజు అదృష్టం మీ వైపు ఉంటుంది, ఏ రోజు జాగ్రత్తగా ఉండాలి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, కుటుంబం గురించి సంచలన విషయాలు. మీ రాశిపై గ్రహాల ప్రభావం ఎలా ఉందో, ఏ దేవాలయం వెళితే ఆగిపోయిన అదృష్టం తిరిగి వస్తుందో, ఎవరి మాట నమ్మాలి, ఎవరి నుండి దూరంగా ఉండాలి, అన్నీ చాలా క్లియర్గా చెప్పబోతున్నాను. ముఖ్యంగా మే 13 మరియు 14 తేదీల్లో వృషభరాశివారి జీవితంలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ కనిపిస్తోంది. కొందరికి ధనలాభం, కొందరికి ఉద్యోగావకాశం, మరికొందరికి జీవితాన్ని మార్చే నిర్ణయం తీసుకునే సమయం రావచ్చు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం. ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల ప్రేమ, పెళ్లి, కుటుంబ ఆర్థిక సమస్యలు, వ్యాపార ఆస్తి తగాదాలు, ఇంట్లో శబ్దాలు వినిపిస్తున్నాయా, పీడకలలు వస్తున్నాయా, స్థలం, భూమి సమస్యలు, సందేహాలు ఏమన్నా ఉన్నాయా? గురువుగారిని సంప్రదించండి. జి లక్ష్మణరాజు 8056397284. ఈ 4 రోజుల్లో మీ కోపం, మీ మొండితనం, మీ అదృష్టాన్ని దూరం చేసే అవకాశం కూడా ఉంది. అందుకే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చివరిలో చెప్పే పరిహారం మరియు దేవాలయం దర్శనం మీ జీవితంలో అద్భుతమైన మార్పును తీసుకురాగలదు. మరి అయితే ఆలస్యం చేయకుండా మే 11 నుండి 14 వరకు వృషభరాశివారి పూర్తి రాశిఫలాలను ఇప్పుడు తెలుసుకుందాం. వృషభరాశివారు, మీరు బయటకు చాలా నెమ్మదిగా కనిపించినా లోపల మాత్రం చాలా బలమైన మనసు కలిగి ఉంటారు. ఒకసారి ఎవరినైనా నమ్మితే పూర్తిగా నమ్ముతారు. కుటుంబం కోసం ఎంత కష్టమైనా భరిస్తారు. డబ్బు సంపాదించడం, కుటుంబాన్ని సుఖంగా ఉంచడం, గౌరవంగా జీవించడం ఇవే మీ జీవిత లక్ష్యాలు. కానీ కొన్నిసార్లు మీ మొండితనం, కోపం, మీ మనసులోని మాట బయటకు చెప్పకపోవడం వల్ల సమస్యలు వస్తుంటాయి. మీరు చేసిన మంచిని ఎవరూ గుర్తించట్లేదని బాధపడుతుంటారు. చాలామంది వృషభరాశివారు జీవితంలో చిన్న వయసులోనే బాధ్యతలు మోస్తారు. ఇంటికోసం, పిల్లల కోసం, కుటుంబ గౌరవం కోసం తమ కోరికలు కూడా వదులుకుంటారు. ఇప్పుడు మే 11 నుండి 14 వరకు మీ జీవితంలో చాలా ముఖ్యమైన రోజులు ప్రారంభమవుతున్నాయి. ఈ 4 రోజుల్లో మీ రాశిపై శుక్రుడు మరియు గురుగ్రహం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే మీ ఆలోచనలు మారతాయి. కొంతకాలంగా ఆగిపోయిన పనులు మళ్లీ మొదలయ్యే అవకాశముంది. మీ జీవితంలో ఎవరో ఒకరు తిరిగి రావచ్చు. పాత విషయాలు మళ్లీ మీ ముందు రావచ్చు. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీరు మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ ఒక్క మాట వల్ల గొడవ కూడా రావచ్చు, అదే మాట వల్ల మంచి అవకాశం కూడా రావచ్చు. ఈ సమయంలో మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ముఖ్యంగా డబ్బు విషయాల్లో చాలా జాగ్రత్త అవసరం. ఎవరికైనా అప్పివ్వడం, కొత్త పెట్టుబడులు పెట్టడం, భాగస్వాముల మాట నమ్మడం లాంటి విషయాల్లో 2 సార్లు ఆలోచించాలి. ఈ 4 రోజుల్లో మీ అదృష్టం పూర్తిగా మూసుకుపోలేదు. కానీ దేవుడిపై విశ్వాసం పెంచుకుని సహనంతో ముందుకు వెళితే మంచి మార్పులు కనిపిస్తాయి. చాలామంది వృషభరాశివారికి ఈ సమయంలో ఒక మంచి శుభవార్త వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కొందరికి ఉద్యోగం విషయంలో, కొందరికి ధనం విషయంలో, మరికొందరికి కుటుంబ సమస్యల్లో ఉపశమనం కనిపిస్తోంది. ముఖ్యంగా మే 13 మరియు 14 తేదీలు మీ జీవితంలో ఒక కొత్త ఆశను తీసుకురావచ్చు. మే 11 సోమవారం రోజు ఉదయం నుంచే మీ మనసులో ఆందోళన ఎక్కువగా ఉంటుంది. ఏదో ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. కొంతకాలంగా ఆగిపోయిన పని ఎప్పుడు పూర్తవుతుందో అని టెన్షన్ పడతారు. కానీ మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు కాస్త మారతాయి. మీకొక మంచి సమాచారం రావచ్చు. దూరంగా ఉన్న వ్యక్తి నుండి ఫోన్ కాల్ రావచ్చు. ఉద్యోగం చేస్తున్న వారికి పై అధికారుల నుండి మంచి మాట వినే అవకాశం ఉంది. మీరు చేసిన పని గుర్తింపు పొందుతుంది. కానీ సహోద్యోగులపై పూర్తిగా నమ్మకం పెట్టుకోవద్దు. కొందరు మీ వెనకాల మాట్లాడే అవకాశం ఉంది. వ్యాపారం చేస్తున్నవారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. కొత్త ఆర్డర్లు రావచ్చు. కానీ డబ్బు చేతికి రావడంలో ఆలస్యమవుతుంది. డబ్బు విషయంలో ఎవ్వరి మాట విని వెంటనే నిర్ణయం తీసుకోకండి. ఇంట్లో కుటుంబ సభ్యులతో చిన్న చిన్న మాటలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అపార్థాలు రావచ్చు. అందుకే కోపంగా మాట్లాడకండి. మీ మాటలో మృదుత్వం ఉంటే సమస్యలు తగ్గిపోతాయి. మే 13 బుధవారం రోజు మీకు చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజు ఉదయం నుంచే మీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. చాలా రోజులుగా మీ మనసులో ఉన్న పని పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి సమాచారం రావచ్చు. కొందరికి ఇంటర్వ్యూ కాల్ రావచ్చు.
ఉద్యోగం చేస్తున్నవారికి ప్రమోషన్ లేదా జీతం పెంపు గురించి చర్చలు మొదలయ్యే అవకాశం ఉంది. మీరు చేసిన కష్టానికి ఫలితం రావడం ప్రారంభమవుతుంది. ఆర్థికంగా కూడా ఈరోజు మంచి సూచనలు కనిపిస్తున్నాయి. కొంతకాలంగా రావాల్సిన డబ్బు చేతికి రావచ్చు. పాత బకాయిలు వసూలు కావచ్చు. వ్యాపారం చేస్తున్నవారికి కొత్త వ్యక్తుల పరిచయం వల్ల లాభం కలుగుతుంది. మీ మాటలకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పిన సలహా ఇతరులకు ఉపయోగపడుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాల గురించి మాట్లాడే అవకాశం ఉంది. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం కనిపిస్తుంది. మే 14 గురువారం రోజు గురుగ్రహ ప్రభావం మీ రాశిపై చాలా బలంగా ఉంటుంది. అందుకే ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలివ్వవచ్చు. కొందరు కొత్త వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తారు. మరికొందరు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తారు. దూరప్రయాణ యోగం కూడా కనిపిస్తోంది. కుటుంబంతో కలిసి ఒక పవిత్ర స్థలానికి వెళ్లే అవకాశం ఉంది. ఈరోజు దేవుడిపై విశ్వాసం మరింత పెరుగుతుంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న సమస్యకు పరిష్కారం కనిపించవచ్చు. ఆరోగ్యపరంగా కూడా ఉపశమనం ఉంటుంది. కానీ అలసట మాత్రం తగ్గదు. సరైన నిద్ర తీసుకోవాలి. బయట ఆహారం తగ్గించాలి. ఈరోజు సాయిబాబా ఆలయం లేదా విష్ణుమూర్తి ఆలయం దర్శిస్తే మంచి ఫలితాలొస్తాయి. పసుపురంగు వస్త్రాలు ధరించడం వల్ల అదృష్టం పెరుగుతుంది అని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. వృషభరాశివారు ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఎక్కువగా ప్రభావం చూపించే విషయం ధనం మరియు ఉద్యోగం. చాలామంది వృషభరాశివారు బయటకు ప్రశాంతంగా కనిపించినా లోపల మాత్రం డబ్బు గురించి, కుటుంబ బాధ్యతల గురించి చాలా ఆలోచిస్తుంటారు. మీరు సంపాదించే ప్రతి రూపాయి వెనకాల మీ కష్టముంటుంది. అందుకే డబ్బు వృధా కావడం మీకు అస్సలు ఇష్టముండదు. కానీ ఈ మే 11 నుండి 14 వరకు మీ రాశిపై ఉన్న గ్రహస్థితులు చూస్తే మీరు సంపాదించిన డబ్బు నిలవడానికి కాస్త కష్టపడాల్సి ఉంటుంది. వచ్చిన డబ్బు వెంటనే ఖర్చవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా కుటుంబ అవసరాలు, పిల్లల చదువు, ఆరోగ్య ఖర్చులు, అప్పులు ఇవి మీ మనస్సును ఎక్కువగా టెన్షన్ పెట్టే అవకాశం ఉంది. ఉద్యోగం చేస్తున్నవారికి ఈ సమయంలో పని ఒత్తిడి పెరుగుతుంది. మీపై అదనపు బాధ్యతలు పడవచ్చు. మీరు చేసిన పనిని ఇంకొకరు తమ పేరుతో తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. అందుకే మీరు చేసే ప్రతి పనిలో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా కార్యాలయంలో ఎవ్వరిమీద పూర్తిగా నమ్మకం పెట్టుకోవద్దు. మీ ప్లాన్లు అందరికీ చెప్పకండి. కొందరు మీ ఎదుగుదలను చూసి అసూయపడవచ్చు. అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గురుగ్రహం మీకు మద్దతుగా ఉండడం వల్ల చివరికి మీ కష్టానికి ఫలితం తప్పకుండా వస్తుంది. కొందరికి కొత్త ఉద్యోగ అవకాశాలు కనిపిస్తాయి. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఇంటర్వ్యూ కాల్ రావచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఒక మంచి సమాచారం వచ్చే అవకాశం ఉంది. వ్యాపారం చేస్తున్నవారికి ఈ 4 రోజులు మిశ్రమ ఫలితాలిస్తాయి. మొదట్లో కాస్త మందగమనంగా అనిపించినా మే 13 మరియు 14 తేదీల్లో పరిస్థితి మారుతుంది. కొత్త కస్టమర్లు కలుస్తారు. పాత బకాయిలు వసూలు కావచ్చు. అయితే భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. లెక్కలు స్పష్టంగా ఉంచాలి. నమ్మిన వ్యక్తుల వల్ల చిన్న మోసం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే సంతకం పెట్టే ముందు ప్రతి పేపర్ జాగ్రత్తగా చదవాలి. ఈ సమయంలో భూమి, ఇల్లు, వాహనం వంటి విషయాల్లో కూడా ఆలోచనలు పెరుగుతాయి. కొందరు కొత్త ఇల్లు కొనాలని భావిస్తారు. మరికొందరు స్థలం అమ్మాలని ఆలోచిస్తారు. కానీ తొందరపడి నిర్ణయం తీసుకోకండి. కుటుంబ పెద్దల సలహా తీసుకోవడం మంచిది. మీకు రావాల్సిన డబ్బు ఆలస్యంగా వచ్చినా చివరికి చేతికి రావడం వస్తుంది. ఈ సమయంలో మీరు దేవుడిపై నమ్మకం పెంచుకొని ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉంటే ఆర్థిక సమస్యలు నెమ్మదిగా తగ్గిపోతాయి. వృషభరాశివారు, మీరు కుటుంబాన్ని చాలా ప్రేమిస్తారు. మీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలి అనే ఆలోచన ఎప్పుడూ మీ మనసులో ఉంటుంది. కానీ చాలా సందర్భాల్లో మీ మనసులోని బాధ బయటకు చెప్పకుండా ఒంటరిగా భరిస్తారు. అదే మీకు మానసిక ఒత్తిడిని పెంచుతుంది. ఈ 4 రోజుల్లో కుటుంబ విషయాలు మీ మనసును ఎక్కువగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంట్లో చిన్న చిన్న మాటలు పెద్ద గొడవలకు దారితీయకుండా జాగ్రత్తపడాలి. భార్యాభర్తల మధ్య కొంత అపార్థం కనిపిస్తోంది. మీ మాటను ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. మీరు ఎంత మంచిగా మాట్లాడినా మీ భావనను పూర్తిగా అర్థం చేసుకోకపోవచ్చు. అందుకే కోపంగా స్పందించకుండా కాస్త సహనంతో ఉండాలి. ఒకసారి గొడవ పెరిగితే మళ్లీ సర్దుకోవడానికి సమయం పడుతుంది. ముఖ్యంగా మే 12 తేదీన మాటల విషయంలో జాగ్రత్త అవసరం. ఈరోజు చిన్న విషయం కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. ప్రేమలో ఉన్నవారికి ఈ సమయంలో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ప్రేమించే వ్యక్తి నుండి పూర్తిగా ప్రేమ మరియు గౌరవం కావాలని ఆశిస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో నిరాశ కలగవచ్చు. ఫోన్ కాల్స్ తగ్గడం, మెసేజులకు ఆలస్యంగా స్పందించడం, దూరంగా మాట్లాడడం లాంటి విషయాలు మీకు బాధ కలిగించవచ్చు. అయితే
అనుమానం పెంచుకోవద్దు. ఈ సమయంలో తొందరపడి తీసుకునే నిర్ణయాలు తరువాత పశ్చాత్తాపానికి కారణం కావచ్చు. వివాహం కానివారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల ద్వారా ఒక కొత్త పరిచయం ఏర్పడవచ్చు. కొందరికి పాత ప్రేమ మళ్లీ జీవితంలోకి రావచ్చు. ఇంట్లో శుభకార్యాల గురించి మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తోంది. పిల్లల విషయాల్లో మంచి వార్త వినవచ్చు. చాలా రోజులుగా కుటుంబంలో ఉన్న టెన్షన్ నెమ్మదిగా తగ్గుతుంది. ఈ సమయంలో మీరు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపాలి. పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి. ఇంట్లో సాయంత్రం దీపం వెలిగించడం, కుటుంబంతో కలిసి దేవుడి పేరు చెప్పడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ వాతావరణం తగ్గుతుంది. మీ ఇంట్లో శాంతి మరియు ఆనందం పెరుగుతాయి. వృషభరాశివారు, ఈ 4 రోజుల్లో మీ ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయకండి. బయటకు బలంగా కనిపించినా లోపల మాత్రం అలసట, ఒత్తిడి, నిద్రలేమి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా తలనొప్పి, మెడనొప్పి, కాళ్ల నొప్పులు, కడుపు సమస్యలు కనిపించవచ్చు. సమయానికి భోజనం చెయ్యకపోవడం వల్ల గ్యాస్ మరియు అజీర్తి సమస్యలు పెరగవచ్చు. బయట ఆహారం తగ్గించడం మంచిది. ఎక్కువగా నీరు తాగాలి. రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోవద్దు. ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తి మీకు మంచే కోరుకుంటున్నారు అని అనుకోకండి. కొందరు మీ ఎదుగుదలని చూసి అసూయపడే అవకాశం ఉంది. మీ పనులు ఆగిపోవాలని కోరుకునే వ్యక్తులు కూడా ఉండవచ్చు. అందుకే మీ వ్యక్తిగత విషయాలు అందరికీ చెప్పకండి. ముఖ్యంగా డబ్బు, కుటుంబం, భవిష్యత్తు ప్లాన్ల గురించి ఎక్కువగా బయట మాట్లాడకపోవడం మంచిది. మీకు దగ్గరగా ఉన్న వ్యక్తి నుంచే కొంత నిరాశ కలిగే అవకాశం కనిపిస్తోంది. ఈ సమయంలో ఆధ్యాత్మిక శక్తి మీకు చాలా అవసరం. ఉదయం లేవగానే దేవుడి పేరు చెప్పండి. ప్రతిరోజూ ఇంట్లో దీపం వెలిగించండి. శుక్రవారం లక్ష్మీదేవికి తెల్ల పూలతో పూజ చేస్తే ధన సమస్యలు తగ్గుతాయి. మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని దర్శిస్తే శత్రుబాధలు తగ్గుతాయి. గురువారం సాయిబాబా లేదా దత్తాత్రేయ స్వామిని దర్శించడం వల్ల మానసిక ప్రశాంతత వస్తుంది. ఓం శుక్రాయ నమః మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల మీ రాశిపై ఉన్న ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి. పేదవారికి అన్నదానం చేయడం వల్ల ఆర్థిక అడ్డంకులు తగ్గుతాయి. గోవుకు అరటిపండ్లు పెట్టడం వల్ల కుటుంబ సమస్యలు తగ్గుతాయి అని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. ఈ 4 రోజుల్లో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇప్పటివరకు మీరు ఎంత కష్టపడ్డారో దేవుడు చూస్తున్నాడు. ఆలస్యంగా అయినా మీకు మంచి జరిగే సమయం దగ్గరపడుతోంది. కానీ కోపం, తొందరపాటు, అనుమానం ఇవి మీ అదృష్టాన్ని దూరం చేసే అవకాశం ఉంది. అందుకే ప్రశాంతంగా ఉండి దేవుడిపై విశ్వాసం పెంచుకొని ముందుకు వెళ్తే ఈ సమయం మీ జీవితంలో మంచి మార్పులకు కారణమవుతుంది. వృషభరాశివారు, ఈ 4 రోజుల్లో విద్య మరియు భవిష్యత్తు గురించి మీ ఆలోచనలు ఎక్కువగా పెరుగుతాయి. ముఖ్యంగా చదువుకుంటున్న విద్యార్థులకు ఇది చాలా ముఖ్యమైన సమయం. ఇప్పటివరకు చదివినా ఫలితం కనిపించడం లేదు అని బాధపడుతున్న వారికి ఇప్పుడు కొంత ఉపశమనం కనిపిస్తుంది. చదువుపై మళ్లీ ఆసక్తి పెరుగుతుంది. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ సమయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే గ్రహస్థితులు మీకు సహకరిస్తున్నాయి. మీరు కష్టపడినంత ఫలితం రావడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ బద్ధకం, ఆలస్యం, మొబైల్ లేదా ఇతర విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల చదువులో ఆటంకాలు రావచ్చు. ఉద్యోగ పరీక్షలు రాసేవారికి లేదా గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారికి మంచి సమాచారం వచ్చే అవకాశం ఉంది. కొందరికి ఇంటర్వ్యూ కాల్ రావచ్చు. కొందరికి పాతగా ఆగిపోయిన ఉద్యోగ ప్రక్రియ మళ్లీ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మే 13 మరియు 14 తేదీల్లో శుభవార్త వినే అవకాశం ఎక్కువగా ఉంది. విదేశాలకు వెళ్లాలని ఆలోచిస్తున్న వారికి కూడా ఈ సమయంలో మంచి యోగం కనిపిస్తోంది. చాలా కాలంగా వీసా, పాస్పోర్ట్ లేదా డాక్యుమెంట్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి ఇప్పుడు నెమ్మదిగా మార్గం కనిపిస్తుంది. విదేశాల్లో ఉన్న కుటుంబ సభ్యుల నుండి మంచి వార్త వినవచ్చు. కొందరికి విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే తొందరపడి ఎవరి మాట నమ్మి డబ్బు ఇవ్వకండి. మధ్యవర్తుల విషయంలో చాలా జాగ్రత్త అవసరం. ఈ సమయంలో మీరు కొత్త విషయాలు నేర్చుకోవాలని ఆలోచిస్తారు. కొందరు కొత్త కోర్సులు చెయ్యాలని భావిస్తారు. మరికొందరు చిన్న వ్యాపారం లేదా కొత్త పని ప్రారంభించడానికి ట్రైనింగ్ తీసుకోవాలని నిర్ణయిస్తారు. మీలో ఉన్న టాలెంట్ బయటకు రావడానికి ఇదొక మంచి సమయం.
మీరు ధైర్యంగా ముందుకు అడుగు వేస్తే భవిష్యత్తులో మంచి స్థాయికి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. వృషభరాశి మహిళల విషయానికొస్తే ఈ 4 రోజుల్లో కుటుంబ బాధ్యతలు ఎక్కువగా పెరుగుతాయి. ఇంట్లో అందరి గురించి ఆలోచిస్తూ మీ ఆరోగ్యాన్ని మరిచిపోయే అవకాశముంది. కొంతమంది మహిళలకు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో ఎవరో ఒకరి మాట మీ మనసుకు బాధ కలిగించవచ్చు. కాని మీరు సహనంతో ఉంటే పరిస్థితులు సర్దుకుంటాయి. ముఖ్యంగా గృహిణులకు ఈ సమయంలో కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. మీ సలహా ఇంట్లో అందరూ వినే పరిస్థితి కనిపిస్తోంది. కొందరికి బంగారం లేదా విలువైన వస్తువులు కొనుగోలు చేసే యోగం కూడా కనిపిస్తోంది. ఉద్యోగం చేసే మహిళలకు కార్యాలయంలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. కొందరు మీ పనిని చూసి అసూయపడవచ్చు. కాని మీరు నిశ్శబ్దంగా మీ పని చేసుకుంటూ ముందుకు వెళితే విజయం మీవైపు ఉంటుంది. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం. ముఖ్యంగా నడున్నొప్పి, అలసట, నిద్రలేమి సమస్యలు కనిపించవచ్చు. వృషభరాశి పురుషుల విషయానికొస్తే ఈ సమయంలో డబ్బు మరియు కుటుంబ బాధ్యతల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. కొందరు అప్పుల గురించి టెన్షన్ పడవచ్చు. మరికొందరు ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తారు. ఇంట్లో మీపై ఆధారపడేవారు ఎక్కువగా ఉండడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. కాని మీరు కష్టపడే స్వభావం కలిగి ఉండడం వల్ల చివరికి పరిస్థితిని మీ చేతుల్లోకి తెచ్చుకునే అవకాశం ఉంది. పురుషులు ఈ సమయంలో కోపాన్ని తగ్గించుకోవాలి. ముఖ్యంగా మే 12 తేదీన బయట వ్యక్తులతో గొడవలకు దూరంగా ఉండాలి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. కొందరికి పాత స్నేహితుల ద్వారా కొత్త అవకాశాలు రావచ్చు. వ్యాపారం చేసే పురుషులకు ఈ సమయంలో కొత్త పరిచయాలు లాభం తీసుకురావచ్చు. ఈ 4 రోజుల్లో మహిళలు మరియు పురుషులు ఇద్దరూ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడం మంచిది. ఇంట్లో నవ్వుతూ మాట్లాడితే ఇంటి వాతావరణం మారుతుంది. మీ మనసులో ఉన్న బాధను ఒంటరిగా భరించకుండా నమ్మకమైన వ్యక్తితో పంచుకుంటే మానసిక ప్రశాంతత వస్తుంది. వృషభరాశివారు ఈ సమయంలో మీకు ఆధ్యాత్మిక శక్తి చాలా అవసరం. ఎందుకంటే గ్రహస్థితులు కొన్నిసార్లు మనసులో భయం, ఆందోళన, నిరాశ కలిగించే అవకాశం ఉంది. అలాంటి సమయంలో దేవుడిపై విశ్వాసం మీకు ధైర్యం ఇస్తుంది. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీరు కొన్ని దేవాలయాలు దర్శిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. సోమవారం రోజు శివాలయం వెళ్లి పాలాభిషేకం చేయించడం చాలా మంచిది. మీ కుటుంబ సమస్యలు తగ్గడానికి ఇది సహాయపడుతుంది. మంగళవారం రోజు సుబ్రహ్మణ్యస్వామిని దర్శిస్తే శత్రుబాధలు తగ్గుతాయి. మీపై ఉన్న దృష్టిదోషం, నెగటివ్ ప్రభావాలు తగ్గుతాయి. బుధవారం రోజు విష్ణుమూర్తి ఆలయం లేదా వెంకటేశ్వరస్వామి ఆలయం దర్శిస్తే ఆర్థిక సమస్యలు తగ్గే అవకాశం ఉంది. గురువారం రోజు సాయిబాబా లేదా దత్తాత్రేయ స్వామిని దర్శిస్తే మానసిక ప్రశాంతత వస్తుంది. ఈ సమయంలో ఇంట్లో ఉదయం మరియు సాయంత్రం దీపం వెలిగించడం చాలా మంచిది. ముఖ్యంగా ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఓం నమఃశివాయ మంత్రం లేదా ఓం శుక్రాయ నమః మంత్రం జపిస్తే మీ రాశిపై ఉన్న ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి. శుక్రవారం రోజు పేదవారికి అన్నదానం చేయండి. చిన్నపిల్లలకు పండ్లు ఇవ్వండి. గోవుకు అరటిపండ్లు లేదా ఆకుకూరలు పెట్టండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ధనయోగం బలపడుతుంది అని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. మీకు చాలా రోజులుగా ఆగిపోయిన పనులు నెమ్మదిగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీరు ఇంట్లో గొడవలు తగ్గించాలని అనుకుంటే పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి. తల్లిదండ్రులను గౌరవించాలి. వారి బాట వినాలి. వారి ఆశీర్వాదం మీ అదృష్టాన్ని మార్చే శక్తి కలిగి ఉంటుంది. వృషభరాశివారు మే 11 నుండి 14 వరకు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు కనిపిస్తున్నాయి. కొన్నిసార్లు మీరు చాలా ఒత్తిడిలో ఉన్నట్టు అనిపించవచ్చు. ఎన్ని కష్టపడినా ఫలితం రావడం లేదని బాధపడవచ్చు. కాని ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ సమయం మీ జీవితాన్ని పూర్తిగా చెడగొట్టడానికి రాలేదు. మిమ్మల్ని మరింత బలంగా మార్చడానికి వచ్చింది. మీరు ఇప్పటివరకు పడిన కష్టానికి ఫలితం ఆలస్యంగా అయినా తప్పకుండా వస్తుంది. ముఖ్యంగా మే 13 మరియు 14 తేదీల్లో మీకు మంచి శుభసూచనలు కనిపిస్తున్నాయి. కొందరికి డబ్బు వస్తుంది. కొందరికి ఉద్యోగ అవకాశం వస్తుంది. మరికొందరికి కుటుంబ సమస్యల్లో ఉపశమనం కనిపిస్తోంది. కానీ కోపం, అనుమానం, తొందరపాటు ఇవి మీ అదృష్టాన్ని దూరం చేసే అవకాశం ఉంది. ఈ 4 రోజుల్లో మీరు ఒక విషయం తప్పకుండా చెయ్యాలి. ఎవరి గురించి చెడు ఆలోచించకండి. ఎవరికీ హాని చెయ్యాలనే భావన పెట్టుకోకండి. మీ పని మీరు నిజాయితీగా చేసుకుంటూ ముందుకు వెళితే దేవుడు మీకు సహాయం చేస్తాడు. మీరు మాట్లాడే మాటల్లో మృదుత్వం ఉండాలి. కుటుంబ సభ్యులతో ప్రేమగా మాట్లాడాలి. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. సమయానికి భోజనం చెయ్యండి. సరైన నిద్ర తీసుకోండి. దేవుడి పేరు చెప్పండి. ఇంట్లో దీపం వెలిగించండి. ఇలా చేస్తే మీ మనసులో ఉన్న భయం తగ్గుతుంది. నెమ్మదిగా మీ జీవితంలో ప్రశాంతత పెరుగుతుంది. వృషభరాశివారు ఈ 4 రోజులు మీకొక పరీక్షల సమయం లాంటివి. కాని ఈ పరీక్ష తర్వాత మీ జీవితంలో మంచి మార్పు వచ్చే అవకాశం బలంగా కనిపిస్తోంది.
దేవుడిపై విశ్వాసం, మీ కష్టం, మీ సహనం ఇవే మీకు విజయాన్ని తీసుకువస్తాయి. ఆలస్యంగా అయినా అదృష్టం మీ తలుపు తట్టబోతోంది.